హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకోసం నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ బెంగళూరు నుంచి మైసూర్కి ఎలా వెళ్ళాలి అండ్ 3000తో మీరు 5 ప్లేసెస్ చూడొచ్చు. సో అది ఎలా అండ్ సో బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళే మధ్యలో ఎన్ని టోల్స్ ఉంటాయో తెలుసు. 5 టోల్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయి. సో అవన్నీ పడకుండా, టోల్స్ లేకుండా ఎలా వెళ్ళాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఏ ప్లేసెస్కి కూడా వెళ్ళాలో కూడా చెప్తాను. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఒక్క టోల్ మాత్రం మాకు పడింది. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా నేను చెప్తాను. టోల్ లేకుండా ఎలా వెళ్ళాలి, 3000లో ఎలా 5 to 6 ప్లేసెస్ బెంగళూరులో చూడొచ్చు. సో దానికోసం ఏం లేదు, మీ దగ్గర ఒక కార్ ఉండాలి, అంటే ఓన్ వెహికల్. ఒకవేళ ఓన్ వెహికల్ లేకపోతే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ది ఉంటాయి కదా, అలా తీసుకోవచ్చు. బస్లో వెళ్ళాలంటే పర్ హెడ్ టికెట్ వచ్చేసి 1000 రూపీస్. అందుకే నేను చెప్తున్నా ఓన్ వెహికల్లో వెళ్ళిపోవాలి. సో మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసాం. దానికి మాకు అక్కడ మొత్తం ముగ్గురం కాబట్టి మా బాబుతో 120 రూపీస్లో మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం. మైసూర్కి ఎంట్రన్స్లో ఉండే. నాకైతే బ్రేక్ఫాస్ట్ అంతే నచ్చలేదు, బట్ ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే, మేము 3 days ట్రిప్ వెళ్ళాం కదా, 3 days ట్రిప్కి తగ్గట్టు ఫుడ్ ప్యాక్ చేసి తీసుకెళ్ళాం ఇంటి నుంచే. మేమైతే ఒక 20 చపాతీస్, దానికి ఆలూ ఫ్రై. సో మీకు రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆలూ కూర 2 days ఖరాబ్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. దాంతోపాటు అటుకులు పాలలు కూడా తీసుకెళ్ళాను, స్నాక్స్ తీసుకెళ్ళాను అండ్ పులిహోర. సో ఫస్ట్ డే నైట్ వెళ్ళాక మేము పులిహోర తిన్నాము, అదైతే చపాతీ. సో కర్రీ అయితే ఆ రోజు మొత్తం ఉండే, నెక్స్ట్ డేకి లేకున్నాయి. ఇక్కడ ఫస్ట్ ప్లేసెస్ వచ్చేసి మేము శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అయితే లేదు. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM నుంచి 1 PM, తర్వాత ఈవినింగ్ 5 to 8 ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి ఆ టెంపుల్ చాలా బాగుండే, నాకైతే బాగా నచ్చింది. అక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. అండ్ చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లైక్ చిన్న చిన్న ఎలాగో ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనము గుడి లోపలికి మొబైల్ తీసుకెళ్ళొచ్చు. సో మనకు ఆప్షన్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు చెప్పులు మాత్రం అక్కడ మీరు పే చేయాల్సి వస్తుంది, అందుకే మీ వెహికల్లో చెప్పులు వద్దేసి వెళ్ళడం బెస్ట్. సో గుడి లోపలికి అయితే ఫోన్ అలా ఉంది, బట్ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ మాత్రం తీయకూడదు, ఫోన్ అది ప్రొహిబిటెడ్ ఉందన్నమాట. సో మేము సెకండ్ ప్లేస్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. మైసూర్ ప్యాలెస్ అసలు అదిరిపోయింది. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ వెళ్ళడానికి మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో పర్ అడల్ట్ అంటే పర్ హెడ్, అంటే మనకి అడల్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 120. చిల్డ్రన్స్ మాత్రం 6 years వరకు వాళ్ళకి ఫ్రీ అనమాట ఎంట్రీ. బట్ 7 years నుంచి కిడ్స్కి వాళ్ళకి 70 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది. అండ్ మైసూర్ ప్యాలెస్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి 5 ఓపెనే ఉంటుంది. సో ఇక్కడ మేమైతే ఏంటంటే, అంటే చాలా నడవడం ఉంటుంది, మా బాబు ఉన్నాడు కాబట్టి మేమైతే ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకున్నాము. ప్లస్ ఎంట్రీ అవ్వడానికి మొత్తం 120, 120, 240 ప్లస్ 50, 50, 100 మొత్తం 340 అయింది మాకు మైసూర్ ప్యాలెస్ వెళ్ళడానికి అండ్ అక్కడ వ్యూ అంతా చూడడానికి. సో ఎలక్ట్రిక్ వెహికల్లో మొత్తం ఏంటంటే మనకి మొత్తం ఒక రౌండ్ తీసుకెళ్ళి మొత్తం ఫోటో పాయింట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ పిక్చర్స్ తీసుకోవడానికి. సో అక్కడక్కడ 2 minutes ఆపేసి మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సో మేము కూడా తీసుకున్నాము. అది మైసూర్ ప్యాలెస్లో అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో చాలా బాగుండే టెంపుల్, బట్ ఏంటంటే అది క్లోజ్డ్ ఉండే, సో మేము వెళ్ళలేదు. అండ్ అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అట్స్ కింగ్ ప్లేస్ అంటే పక్కా ఎలిఫెంట్స్ ఉండాలి కదా. సో ఎలిఫెంట్స్ కూడా ఉండే, చాలా బాగుండే. ఆ తర్వాత ఇంకా మేము ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ పాయింట్స్ టు బి నోటెడ్, అంటే మనకి ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి ఫోన్ ఈజ్ అలౌడ్, నాట్ ఏ ప్రాబ్లం. మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనము దేన్ని కూడా టచ్ చేయొద్దు, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు బి టచ్డ్. ఎందుకంటే చాలా ఇయర్స్ ముందు కట్టారు కాబట్టి, సో డ్యామేజ్ అవుతాయి కాబట్టి. సో అది మాత్రం ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి చెప్పులు వేసుకొని వెళ్ళడానికి అలో లేదు. సో ఇక్కడ ఫ్రీ సర్వీస్ అనమాట. మీరు మీ చెప్పులు ఇచ్చేసి వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్ కెమెరాలో ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలి, అంటే లైక్ నంబర్ గుర్తుండడానికి. వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు.
సో ప్యాలెస్లోకి వెళ్ళడానికి చెప్పులు అయితే అలౌ లేదు. అండ్ మేమైతే ఎంటర్ అయిపోయాము. చాలామంది ఫారినర్స్ కూడా ఉండే మేము వెళ్ళినప్పుడు. లైక్ అంటే లైక్ చాలా బాగుంది తెలుసా దాని స్ట్రక్చర్, ఆర్కిటెక్ట్ చూడండి, మీరు చూస్తున్నారు కదా. అండ్ హీ ఈజ్ ద కింగ్ అనమాట. సో కృష్ణరాజు వడియార్ సమ్ కింగ్ అనమాట. సో మేము మొత్తం చూసాము. అండ్ వాళ్ళు ఏమైతే ఐటమ్స్ యూస్ చేశారో, అండ్ వాట్, వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉండే, అది కూడా ఏసీ లిఫ్ట్. సో చూడండి మన కింగ్స్ ఎంత ఎలా ఆలోచించారో. ఆ కాలంలోనే లిఫ్ట్ ఉండే ఆ ప్యాలెస్కి. లైక్ ఐ వాజ్ షాక్డ్, ఈయననే కింగ్. సో ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ వ్యూ చూసి అంటే లైక్ జోధా అక్బర్ మూవీ అంటే చూసా నేను. సో నాకు అది గుర్తొచ్చింది ఆ మూవీ. అక్కడ మన దేవుళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. నాకు అంత బాగా నచ్చింది మొత్తం. అదొక ఇది ఎలిఫెంట్కి సంబంధించిన జ్యువెలరీ అనమాట. సో దిస్ కమ్స్ టు ఎండ్. సో దిస్ ఇస్ ద ప్యాలెస్. యూ మస్ట్ విజిట్ దిస్ ప్యాలెస్, చాలా బాగుంది. సో మేము ప్యాలెస్లో అయితే ఒక 1.5 hours స్పెండ్ చేసాం. వీడియోస్, ఫొటోస్ అన్నీ అయిపోయాక మేము బయటకు వచ్చాం. సో మేము అప్పుడు ఏమనుకున్నామంటే ఒక రూమ్ తీసుకోవాలని. సో అక్కడ ఒక మోటెల్ ఉండే. సో మేము అక్కడ ఆ మోటెల్లో ఒక రూమ్ తీసుకున్నాము. మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలి అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను. చాలా చీప్ అండ్ అఫోర్డబుల్. సో అక్కడ నుంచి మేము దేవరాజ్ మార్కెట్కి వెళ్ళాము. నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మార్కెట్స్ మనం వెళ్తాము, షాపింగ్ చేస్తాము కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత మేము 4th ప్లేస్కి వచ్చేసి దత్తపీఠం. అక్కడ దేవరాజ్ మార్కెట్ నుంచి జస్ట్ 10 minutesే ఈ ఆశ్రమం. శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అంటారు దీన్ని. చాలా బాగుంది, మీరు తప్పకుండా వెళ్ళాలి. అక్కడ వ్యూ కానీ అక్కడ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి, మనం ఫీడ్ చేయొచ్చు. బట్ బర్డ్స్ ఫీడింగ్ ఈజ్ ట్యూస్డేనో వెనస్డేనో ఏదో రోజు ఉంటుందంట. సో మేము వెళ్ళిన రోజైతే లేదు, మేము సాయంత్రం 5 o'clockకి వెళ్ళాము. సో సాయంత్రం 5 o'clock వ్యూ ఇది. 6 తర్వాత ఇక్కడ మొత్తం లైటింగ్ వేస్తారు. ఈ టెంపుల్ దీన్ని హనుమాన్ టెంపుల్. ఇక్కడ మీరు కోరుకున్న కోరిక తీరుతాయంట. తర్వాత మేము అక్కడ నుంచి పక్కనే కొంచెం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే శ్రీనివాస టెంపుల్, అదే మన బాలాజీ టెంపుల్ ఉంది. చూడండి ఇది నైట్ వ్యూ ఎంత బాగుంది అసలు. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో మీరు మైసూర్కి వెళ్తే తప్పకుండా ఈ ఆశ్రమంకి వెళ్ళండి, చాలా బాగుంది. సో మేము ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. ఆ తర్వాత మేము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒకటి 200, ఒకటి 50 రూపీస్. సో మేమైతే 50 రూపీస్ తీసుకున్నాం, పర్ హెడ్ 50 రూపీస్. అండ్ చిల్డ్రన్ బిలో 5 years ఫ్రీ అనమాట. సో నో టికెట్. అండ్ ఇక్కడ మనకి అమ్మవారికి పువ్వులు, కొబ్బరికాయ కిందనే ఇస్తారు. సో మీరు అక్కడే తీసుకోవచ్చు, చెప్పులు కూడా అక్కడే వదిలేయచ్చు. ఫ్రీ సర్వీస్ కూడా ఉంది పైనకి వచ్చాక. మేమైతే 50 తీసుకున్నాము. 200 అయితే చాలా లైన్ ఉండే, 50కి ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము 50 రూపీస్ టికెట్. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళడం బెస్ట్. కొంచెం ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. మా బాబుకి అయితే ఆకలేసింది. అండ్ తర్వాత వాడు ఇడ్లీ తినేసాడు. తర్వాత మేము జూకి వెళ్ళామన్నమాట. దిస్ ఇస్ 6th ప్లేస్, యాక్చువల్లీ 5th ప్లేస్. అంటే దేవరాజ్ మార్కెట్ పెద్దగా మేము వెళ్ళలే కాబట్టి ఐ కన్సిడర్ దిస్ ఇస్ అస్ 5th ప్లేస్ అనుకోండి. అయితే ఇంకా మేము జూకి వెళ్ళాం. జూ చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ 120. సో ఇద్దరికి కలిపి 240 అయింది. చిన్నపిల్లలకి 5 years బిలో ఆర్ లైక్ 10 years వరకు టికెట్ లేదు. అండ్ అక్కడ నుంచి మేము ఏం చేసామంటే లోపలికి వెళ్ళాక ఎలక్ట్రిక్ వ్యాన్ ఉంటుంది కదా, సో దాన్ని అంటే లైక్ దాంట్లో మేము జూకి వెళ్ళాము. అంటే లైక్ మనం నడుచుకుంటూ వెళ్తే మినిమం 3 hours పడుతుంది. బట్ మేము ఏం చేసామంటే, సో బాబు ఉన్నాడు కాబట్టి మేము వ్యాన్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లో మీరు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కానీ, అంటే వాటర్ బాటిల్ అలా ఉంది, బట్ తినే వస్తువులకి వాళ్ళు ఒకటి స్టిక్కర్ ఇస్తున్నారు. అది 10 రూపీస్. అండ్ ఆల్సో అది మీకు 10 రూపీస్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అదేంటో కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ మ్యాచ్ బాక్సెస్ ఇలాంటి ఏది కూడా అలో లేదు. సో మీరు అలాంటివి అవాయిడ్ చేయడం బెస్ట్, అన్ని కార్లో తీసి పెట్టుకోవడం. ఎందుకంటే అక్కడ యానిమల్స్ ఉంటాయి కదా, సో ప్రాబ్లం అవుతుందని, మేబీ అలా ఏదైనా ఉంటుందని. సో మేమైతే మొత్తం యానిమల్స్ని చూసాము.
సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు టోల్స్ మాకు పడలేదు ఎక్కడ కూడా. సో టోల్స్ని మిస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఎలా అంటే మేము ఏం చేసామంటే సర్వీస్ రోడ్లో వెళ్ళాము. సో ఇప్పుడు మనం ఈ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, సో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అవే టోల్ ఉంది అని చూసుకొని దాన్ని బట్టి మేము సర్వీస్ రోడ్లో వెళ్ళిపోయాము. సో అలా మేము మిస్ చేసాం టోల్స్ అన్నీ. సో ఇక్కడే మేము చాలా డబ్బులు సేవ్ చేసాము. సో బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళడానికి మినిమం 5 టోల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 170, 150. సో అక్కడే మనకి ఒక్క 1000, 2000 అయిపోతాయి. సో అది అక్కడ మేము సేవ్ చేసాము. అండ్ ఇంకొక సేవింగ్ ఏంటంటే ఆ ఫుడ్తో పాటు వాటర్ బాటిల్స్ మేమైతే 8 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము. సో మేమైతే ఫుడ్, టోల్స్, వాటర్ బాటిల్స్కి మొత్తం సేవ్ చేసేసాము. అండ్ కార్కి మాకైతే లైక్ డీజిల్ ఆర్ సిఎన్జి. సో మాది సిఎన్జి వెహికల్ కాబట్టి సిఎన్జి వెహికల్కి మామూలుగా మీకు తెలుసు. సో మొత్తం మా ట్రిప్ మొత్తం 5 to 6 ప్లేసెస్ మేము జస్ట్ 3000లో వెళ్ళేసి వచ్చాము. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ గాయ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ని చేస్తాను. అండ్ స్మాల్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్, ట్రావెల్ చేసేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి. సో మేము కార్లోనే ఒక బెడ్ లాగా కూడా అరేంజ్ చేసుకున్నాం మా బాబు కోసం, ఎందుకంటే వాడు చాలా చిన్నోడు కాబట్టి. సో ఇలాంటి ఎన్నో ట్రిక్స్ని చెప్తాను. సో ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.